మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. ఈయన ఈవెంట్స్తో ఏపీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. ఎంతో మంది ఆపర్చునిటీస్ ఇవ్వడమే కాదు, తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సత్య ఆర్కెస్ట్రా ఫౌండర్. హరోం హర అత్తిలి సరవర. ఒకప్పుడు పాటలు ఎక్కువ వినేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా వింటున్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తున్నామండి. మేము ఆస్వాదిస్తూ ప్రజలందరికీ వినోదాన్ని అందిస్తున్నాం. మిమిక్రీలో మీరు సూర్యకాంతం గారి లాగా చేస్తారని విన్నాం. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో మీరు ఆట ఎంత అమ్మో అమ్మో. మిమిక్రీ కానీ సింగింగ్ కానీ ఎవరి దగ్గర నుంచి ఎట్లా అనిపించింది సునీత గారితో పాట పాడడం? తల్లి చాలా సూపర్ అండి. ఆ మాటలో చెప్పలేను. ఏదైనా ఒక పాట పాడండి మా ప్రేక్షకుల కోసం. పులకదే మరి పలకదే తొలివాల పూలు తాడిసి దేవదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయే. అప్పుడప్పుడు తాండ్రి జిజిరే జిజిరి. ఇలా మాటలతో కూడా డబ్బు సంపాదించచ్చా అన్నది అప్పుడే నాకు స్టార్ట్ అయింది. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు. ఫస్ట్ ఖాళీ లేదన్నాను. నేను మీరు రాధికి ఖాళీ లేదని చెప్పారు. అవునండి అవునండి. తమిళ దొరికింది సార్. అన్న రావాలన్నా మీరు దీన్ని వదులుకోవద్దు, రావాలి మీరు అంటే. అందరూ కూడా సత్య ఆర్కెస్ట్రాలో పార్టిసిపేట్ చేశారు. సంపూర్ణేష్ బాబుని కూడా తీసుకొచ్చి నేను షో చెప్పగానే ముందు ఈవెంట్ అడగరు, పేమెంట్ ఎంత అని కూడా అడగరు. ఒక ఆర్టిస్ట్ తన బతకడే కాదు 10 మందిని బతికించాలి. నేను నా టీంతో నేను ఒక్కడే బతకూడదు, నా టీం అంతా బాగుండాలి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నా నాతో పాటు ఒక ఎలా చెప్పాలంటే బేసిక్గా మనం దేంట్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా వర్క్ మీద ప్యాషన్తో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. బేసికల్గా ఏపీ సైడ్ ఏంటంటే సెలబ్రేషన్స్ అంటే సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే ఈవెంట్స్ అనమాట. సో ఈయన ఈవెంట్స్తో ఏపీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. తెలంగాణలో కూడా ఏపీ తెలంగాణ రెండింటినీ ఫోకస్ చేశాడనమాట. బేసిక్గా ఏపీ వెళ్ళి సత్య ఆర్కెస్ట్రా అంటే ఎవరన్నా చెప్పేస్తారనమాట. 20 ఏళ్ల నుంచి ఈవెంట్స్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఎంతోమందికి ఆపర్చునిటీస్ ఇవ్వడమే కాదు, తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రైట్ నాతో పాటు ఉన్నారు సత్య ఆర్కెస్ట్రా ఫౌండర్ అత్తిలి సత్యబాబు అని అంటారంట. సో ఈ అత్తిలి అనేది ఆయన ఊరు యాక్చువల్లీ. సో ఆయన జర్నీ ఏంటనేది సుమన్ టీవీతో పంచుకోవడానికి ఈరోజు ఆఫీస్కి వచ్చేసారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. నేను సత్య గారు అంటకంటే వెల్కమ్ టు అత్తిలి సత్యబాబు గారు అనేసి. ఓకే, మీరు ఎలా పిలిచినా పర్లేదండి. మాకు అత్తిలి సత్యబాబు అనగానే విక్రమార్కుల్లో ఆ డైలాగ్ గుర్తొస్తుంటుంది, హరోం హర అత్తిలి సరవర. అత్తిలి సత్య సత్య అని వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది సార్ యాక్చువల్లీ. ఏంటి మీ పేరు ముందే ఇది ఉందా, దీని తర్వాత సినిమాలో అది వచ్చిందా? లేదండి, మా ఊరుగా అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. అప్పుడు నా పేరు దామచేటి సత్యనారాయణ. నన్ను సత్య ఆర్కెస్ట్రా అని నేను మా ఆర్కెస్ట్రాకి నేమ్ పెట్టడం జరిగింది. అది కాస్త సత్య ఆర్కెస్ట్రా అత్తిలి వారి సత్య ఆర్కెస్ట్రా అత్తిలి సత్తిగా మారిపోయిందండి. అత్తిలి సత్యబాబు అంటాం. అందరూ కూడా చాలా ప్రేమగా పిలుస్తుంటారు ప్రేక్షకులందరూ. అట్లా వచ్చింది మొత్తానికి. ఓకే సార్, ఆర్కెస్ట్రాలు చాలా ఫేమస్ కదా ఊర్లలో. అవునండి. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి వినోదం అంటే సినిమా, తర్వాత ఆర్కెస్ట్రాలు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏదైనా సక్సెస్ గ్రాండ్ చేయాలన్నా సో సెలబ్రేషన్స్ చేస్తుంటారు. అట్లా మాకు ఆర్కెస్ట్రాలు పరిచయం అవుతూ ఉంటారు ఊర్లకు వెళ్ళినప్పుడు. ఎస్పెషల్లీ సంబరాలు, సంక్రాంతి సంబరాలు, దసరా ఉత్సవాలు ఇవి జరుగుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అసలు మీరు ఈవెంట్స్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ నేను మిమిక్రీ చేసే రోజుల్లో, అప్పుడు నేను కాలేజీ రోజులు అండి, నేను ఇంటర్ చదువుకున్నాను. అప్పుడు లెక్చర్స్ ఇమిటేట్ చేసేవాడిని. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్గా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. లెక్చర్స్ ఇమిటేట్ చేసి అనుకోకుండా ఒక ఆగస్టు 15 రోజున నన్ను మిమిక్రీ చేయమని ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తే అందరిని ఇమిటేట్ చేస్తే సరదాగా సినిమా యాక్టర్లు కొంతమందిని మాట్లాడితే అక్కడి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ సత్య అంటూ మొదలుపెట్టారు. అప్పటి వరకు కూడా నేను సత్యనారాయణ మామూలుగా ఉండేది, సత్య మిమిక్రీ ఆర్టిస్ట్ అని రావటం. అలా కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పారు కదా ఆర్కెస్ట్రాలో, నేను కొంతమంది ఆర్కెస్ట్రాలో బయట నుంచి చేయడం జరిగిందండి. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఆ రోజుల్లో మిమిక్రీ చేయడం అంటే టీ బ్రేక్ ఒకటి ఉండేదండి. అక్కడ ప్రోగ్రామ్ 3 గంటల 4 గంటలు ఈవెంట్ ఉంటుంది. ఈ మధ్య గ్యాప్లో టీ బ్రేక్లో నేను జస్ట్ మిమిక్రీ చేయాలి, ఎప్పుడు నాకు మైక్ వస్తుందా, ఎప్పుడు మిమిక్రీ చేద్దామా అని చెప్పి చాలా తహతహలాడుతూ ఉండేవాడిని అనమాట అండి కొత్తగా ఆ రోజులు నేర్చుకున్న టైంలో. అలా అనుకోకుండా ఆ సింగర్స్ అందరూ పాడేవారు, నేను కూడా అలా పాడితే బాగుంటుందని చెప్పేసి మనసులో కలిగింది. అది ఈరోజు అందరి దేవల్ల, మా ప్రేక్షక దేవుళ్ళు అందరి దేవల్ల కూడా నేను మళ్ళీ పాడటం జరుగుతుందండి. ఇలాగా మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయినా ఇలా సత్యనారాయణ అన్న వ్యక్తి సత్యగా, అత్తిలి సత్యబాబుగా ఇప్పుడు మీ ముందు కనపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీకి నన్ను పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేస్తానందుకు నేను చాలా ధన్యవాదాలు మేడం. ఓకే, సో సత్య అని పిలవ చెప్పండి మళ్ళీ. సత్య అని పేరు.
లేదంటే అత్తిలి సత్యబాబు గారిని పిలవమంటారా? లేదండి, మీరు సత్యాన్ని పిలవండి చాలు, అత్తులు సత్యపోయినా సరే మా ప్రేక్షకులందరికీ కూడా ఓకే, అంటే తెలుస్తుందండి. మీది అత్తిలి. అత్తిలి బ్రహ్మానందం గారిది కూడా అత్తిలి కదా? బ్రహ్మానందం గారిది కూడా అత్తిలే. మాకు దగ్గరలో, మా హౌస్కి కొంచెం దగ్గరలోనేనండి. సార్ లెక్చర్ చేసేవారు అవును, డిగ్రీ కాలేజ్. అయితే అప్పట్లో ఆయన మిమిక్రీ చేసేవారు అన్నమాట. మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను రావడానికి కూడా కారణం కూడా ఆయన మిమిక్రీ కూడా చూశాను నేను. చిన్నోడు బాగా చిన్నప్పుడు ఆయన మిమిక్రీ చేస్తుంటే లెక్చరర్ అండి ఆయన మా కాలేజీలో. అక్కడ మా కాలేజీ అంటే మా సీనియర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి అప్పుడు మిమిక్రీ ఆయన చేస్తున్నప్పుడు నేను చూశాను ఫెస్టివల్. నేను కూడా మిమిక్రీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన కొంచెం నాకు ఇన్స్పిరేషన్ అండి బ్రహ్మానందం గారు. ఈరోజు బ్రహ్మానందం గారిని ఎలా ట్రీట్ చేస్తారంటే కామెడీ బ్రహ్మానందం అంటే ఆయనకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఆ విధంగా ఉండింది. ఒకప్పుడు ఆయన జర్నీ చూస్తే ఆయన లెక్చరర్గా తన పాఠాలు చెప్తూ తను కూడా టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చేసారు. సో ఇప్పుడు ఎంతమంది కమెడియన్స్ వచ్చినా బ్రహ్మానందం గారికి ఒక పర్టికులర్గా ఒక డిఫరెంట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటికీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన స్క్రీన్లో కనిపిస్తే చూస్తే నవ్వుకోవాల్సింది ఎవరైనా సరే. బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తుండేవాళ్ళని? మీరు చిన్న వాళ్ళు అన్నారు నేను కదా, చిన్నవాడు, బాగా చిన్నవాడు. ఎట్లుండేది ఆ టైంలో బ్రహ్మానందం గారిని? బ్రహ్మానందం చాలా కష్టపడి వచ్చారండి ఆయన, చాలా చాలా కష్టపడి వచ్చారు ఆయన. అప్పట్లో లెక్చరర్స్ అంటే పెద్ద జీతాలు కూడా ఉండేవి కదా ఆ రోజుల్లో. నాకు చెప్తూ ఉంటారు, మా పెద్దలే చెప్తుంటారు, చాలా కష్టపడి వచ్చారు మిమిక్రీ చేసి. అలా లెక్చరర్స్కి కూడా పెద్ద జీతాలు కూడా ఉండేవి కదా ఆ రోజుల్లో. కానీ కష్టపడి ఇవాళ ఆయన చిరంజీవి గారు లిఫ్ట్ ఇచ్చారు ఆయనకి. ఇవాళ మంచి స్టేజీకి వచ్చారు, అత్తిలి పేరు నిలబెట్టాడు అంటారు. అలాగే బ్రహ్మానందం గారు అలా అయిపోయారు. ఆ తర్వాత నేను కూడా అలాగే అవ్వాలి, మనం కూడా అత్తిలి పేరు తీసుకురావాలని చెప్పేసి చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ కూడా చాలా సహకరించారు నాకు ఫ్రెండ్స్ కానివ్వండి, మా తల్లిదండ్రులు కానివ్వండి, చాలా సహకరించారు. మాకైతే మా అమ్మ నాన్న ఫస్ట్ వద్దనేవారు. నాన్నగారు అయితే ఈ ఫీల్డ్ మనకెందుకురా, మన స్టేజీలో ఎక్కడ ఎందుకురా అనేవారు. ఇవాళ ఆయన నన్ను భుజం తట్టి ఇంత గొప్పడవుతావు అనుకోలేదురా అని చెప్పి అన్నప్పుడు చాలా బాధగా ఆనందంగా ఉంటుంది. అయితే అమ్మ అయితే రీసెంట్గా చనిపోయారు. అమ్మ లేదు ఇప్పుడు నాకు. అంచేత అమ్మ ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు, అమ్మ లేనప్పుడు ఆ బాధ వేరుగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. అసలు ఊర్లలో ఈవెంట్లు ఒప్పుకుంటే ఒకప్పుడు మీరు ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా. ఆర్కెస్ట్రా అంటే అందరినీ మీరే కోఆర్డినేట్ చేయాలి. పేమెంట్స్ ఎట్లా ఇస్తారో లేదో తెలియదు. ఆ డబ్బులతో మీరు ఇప్పటి వరకు ఎలా మీ ఫ్యామిలీని రన్ చేశారు? అసలు నిజంగానే హ్యాపీయెస్ట్ అమౌంట్ వస్తుందా? అంటే ఇది మెయిన్ మేడం. ఈ ఆర్ట్ అనేది ఏంటంటే దాని మీద సంపాదించాలని రావండి. ఇది ఒక వ్యసనం లాంటిదని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. అవునా? అవును. ఈ కళ అనేది ఒక వ్యసనం. వాళ్ళు కొట్టి చప్పట్లకి విజిల్స్కి మేము అక్కడికి పడిపోతాం. ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఒక మూవీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, టీవీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, మాలాంటి కళాకారులు, రంగస్థల కళాకారులు కానివ్వండి, మిమిక్రీ ఆర్టిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, మేమందరం కూడా పడిపోయేది వాటికి, ఏ ఆర్టిస్ట్ అయినా సరే. అలాగే మాకు సంపాదన అంటూ ప్రజలను సంపాదించుకున్నాం, మంచి అభిమానులు సంపాదించుకున్నాం. ఇవాళ సత్య ఆర్కెస్ట్రా అత్తిలంటే ఇంతమంది అభిమానులు సంపాదించుకుని నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం, గాడ్ గిఫ్ట్ అండి ఇది. మా అమ్మ నాకు ఇచ్చిన దీవెన వెనక నుంచి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏ సంవత్సరంలో ఈవెంట్? దాదాపు అంటే ఆర్కెస్ట్రా అండి, మిమిక్రీ అండి మేడం. ఆర్కెస్ట్రా ఈవెంట్ స్టార్ట్ చేసి 2000లో స్టార్ట్ చేశారు. ఈవెంట్లు అటువైపు ఏపీలో ఏ సైడ్, ఏ ఊర్లో ఎక్కువ హంగామా చేస్తుంటారు? ఎక్కువగా మా అత్తిలో సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా ఫేమస్ అండి. అవునా? చాలా మంది ఏ సినిమా నటులైనా సరే ముందు అక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేవారు. సారీ, ఎవరైనా సరే ముందు అక్కడ దండం పెట్టుకుని చివరికి ఎస్వి రంగారావు గారు కానివ్వండి, అల్లు రామలింగయ్య గారు, రీసెంట్గా శ్రీహరి గారు, మొన్నటి వరకు సుమన్ గారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ రెండో ప్రస్థానం వాళ్ళది సక్సెస్ కోసం వచ్చారు. సుమన్ గారు కానీ మళ్ళీ అక్కడి నుంచే మా సినిమా షూటింగ్ కూడా ఎక్కువ జరుగుతాయండి మా ఏరియాలో. మా అత్తిల్లో బాగా ఎక్కువ జరుగుతాయి, చుట్టుపక్కల గ్రామాలు, రాలింగి, ఈ పరిసర ప్రాంతాల్లో. మొన్న రీసెంట్గా కూడా గోదావరి గట్టు పైన కూడా తీసాడు అబ్బాయి, అది కూడా మా ర్యాలింగ్ కుర్రాడే, అత్తిలి పక్కనే ర్యాలింగ్. అవును, అవునండి, సుభాష్. ఎస్, మీరు చూసే ఉంటారు మూవీ. మొత్తం అంతా మా పల్లెటూరు భాషతో ఉంటుంది అంతా కూడా. అవును, పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని గోదావరి జిల్లా అంతా కనిపిస్తుంది మీకు అందులో. పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని గోదావరి జిల్లా. ఓకే, అయితే ఇప్పుడు ఈవెంట్స్ తోనే 20 ఏళ్ళ నుంచి మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. మరి అమౌంట్ పరంగా ఓకే అంటున్నారు? ఏం పర్లేదండి, అమౌంట్ పరంగా ఏం పర్లేదు. ఎట్లాంటి ఈవెంట్స్ వస్తుంటాయి అంటే మామూలుగా సెలబ్రేషన్ అంటే పండగలకు మాకు తెలుసు, మ్యారేజ్ ఈవెంట్స్ ఉంటాయండి, మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ ఉంటాయి, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. వినాయక చవితి. ఏం చేస్తుంటారు మొత్తం అంటే ఈవెంట్స్ లో ఏమేమి చేస్తుంటారు? ఆర్కెస్ట్రా అండి, సింగింగ్ అండి, సింగింగ్, పాటలు పాడడం, పాటలతోనే మెప్పించడం. ఒకప్పుడు పాటలు ఎక్కువ వినేవాళ్ళు కదా, అవునండి. ఇప్పుడు కూడా వింటున్నారు అంటే నెక్స్ట్ డాన్సులు వచ్చాయి, తర్వాత ఇంకేదో వచ్చాయి. సో ఇప్పటికీ కూడా ఆ పాటలు వినేటప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అందుకే సింగర్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టిల్ ఎక్కడైనా మనకి సునీతి గారు కనిపిస్తే అలా కళ్ళు అలా పట్టుకుని చూస్తూ ఉంటాం. అప్పటి పాటలైనా ఆవిడ పాడుతుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మనసుకి హాయిగా ఉంటుంది. బాలు గారు మనతో లేకపోయినా ఆయన పాటలు వింటూ ఉంటాం.
సిరివెన్నెల గారు అంతే సేమ్, ఆయన లేకపోయినా కూడా ఆయన పాటలు మనతో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అవునండి. సో సింగింగ్ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీరు దాన్నే ప్రొఫెషన్గా ఎంచుకున్నారు. సో ఏం చెప్తారు ఈ ప్రొఫెషన్ గురించి? ప్రొఫెషన్ అంటే మెయిన్ మేము సంగీతాన్ని ఆస్వాదిస్తున్నామండి. మేము ఆస్వాదిస్తూ ప్రజలందరికీ వినోదాన్ని అందిస్తున్నాం. మేము పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాం, 10 మందికి కూడా ఆ ఆనందాన్ని అందింపజేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది డబ్బు ఉండొచ్చు, కానీ వినోదం చాలా చాలా కష్టమైందండి. సంపాదించాలంటే అది కష్టం. అది వచ్చిందంటే సరస్వతిదేవి మువ్వ లాంటిది అనమాట. కాలి మువ్వకి ఒక ఆర్టిస్ట్ అవుతారంట పెద్దలు చెప్పారు. ఒక సరస్వతీదేవి కాలి మువ్వలు ఉంటాయి కదండి, ఆ మువ్వలోంచి ఒక కాలి మువ్వలోంచి జారిపడ్డ ఆ మువ్వలే ఈ ఆర్టిస్టులు అందరూ అనమాట అండి, ఈ రంగస్థల కళాకారులు ఎవరైనా సరే. అలా మేము వచ్చాం. ఈ సంగీతం పట్ల అంటారు, నేను చదువు, నేను సంగీతం నేర్చుకోలేదండి. నేను ఎవరి దగ్గర కూడా మిమిక్రీ కానీ సింగింగ్ కానీ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నా ఓన్ ఆర్ట్ అండి. నేను సొంతంగానే జోక్ చెప్పుకోవడం, నేను సొంతంగానే వాయిస్ చేసుకోవడం, నాకంటూ కొన్ని వాయిస్లు కూడా మంచి పేరు తెచ్చిపెట్టినాయి నాకు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. అయితే మీరు సింగింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ సింగర్స్ అందరూ కూడా మీతో వర్క్ చేయడం జరిగింది. మెయిన్గా సునీత గారితో పాడారు మీరు రీసెంట్గా మన సంక్రాంతి సంబరాలకండి పాలకుల్లో పాడేవాడిని. ఎట్లా అనిపించింది సునీత గారితో పాట పాడడం? మహాతల్లి చాలా సూపర్ అండి, చాలా ఫ్రీగా ఉన్నారు, చాలా చక్కగా పాడుకున్నాం మేడం గారితో కలిపి. చాలా బాగుందండి. మేడం గారితో పాడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా వేరుగా ఉంది నాకు, ఆ మాటలో చెప్పలేను అది. సో మీరు సింగర్ అని మా ప్రేక్షకులకు ఊరిస్తుంటే ఈయన ఎట్లా పాడతాడని వినాలంటుంది. ఏదైనా ఒక పాట నాకు డెడికేట్ చేయండి, ఏదైనా ఒక పాట పాడండి మా ప్రేక్షకుల కోసం, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. అలాగే మేడం, తప్పకుండా. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలివల పూలు తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. యాక్చువల్లీ పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే మీరు స్టార్ట్ చేశారు, రైట్? సో మిమిక్రీలో మీరు సూర్యకాంతం గారి లాగా చేస్తారని విన్నాం. సూర్యకాంతం గారి వాయిస్ ఫీమేల్ వాయిస్ కదా, అవునండి. మరి మీరు ఎలా ఫీమేల్ వాయిస్ని ఎలా మ్యాచ్ చేస్తారు? అదే కదా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే, నాకంటూ ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి అందరూ నాగేశ్వర గారు, రామారావు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ చేస్తుంటారు. కానీ మనం కూడా డిఫరెంట్ వాయిస్ చేయాలి, అందరూ ప్రేక్షకులు వెళ్ళాలని చెప్పేసి నేను సూర్యకాంతం గారితో చేశానండి. నేను మిమిక్రీలో అప్పుడు జెమినీ టీవీలో కూడా వన్స్ మోర్ ప్లీజ్ అన్న కార్యక్రమంలో వేణుమాధవ్ గారు, మన ఉదయ్ భాను గారితో చేశానండి. ఓకే, మిమిక్రీ చేసినప్పుడు నేను అప్పుడు ఈ సూర్యకాంతం వాయిస్ అప్పుడే చేశానండి. మరి ఒకసారి మా కోసం కూడా చేస్తారా? తప్పకుండా మేడం. సూర్యకాంతమ్మ గారు మాట్లాడితే మామూలుగా ఓల్డ్ పిక్చర్స్, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో మీరు ఆట ఎంత మరి చేసినమ్మా, వీడబ్బా గడుపు మాట పక్కనే ఉండి మొత్తం అంతా దోసుకు పోయాడబ్బా, అయ్యో నా తల్లి ఎంత మరి జరిగిందమ్మా, 7 కోట్ల వాడా ఎక్కడ నాకు పోయిందా, ఆయనే బతుకుంటేలా జరుగుంటేనే వింటరా, అయ్యో అయ్యో అయ్యో. అమ్మో సరే ఏంటి సరే, అది బేస్ లోపల నుంచి రావాలి కదా, నాబులోంచి మాట్లాడలాగా చాలా కష్టం. ఎందుకు మీకు సూర్యకాంతం గారు చేయాలనిపించింది? అంటే చిన్నప్పుడు మేము వీధి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం అండి. వీధి సినిమాలు అంటే మీకు తెరగట్టి వీధిలో వేస్తుంటారు, తెరగట్టి కింద మేము గోను సంచులు వేసుకుని కింద కూర్చునే వాళ్ళం. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవారు. అక్కడ చూసినప్పుడు మరి పాత సినిమాలన్నీ కూడా అప్పుడు ఓల్డ్ సినిమాలు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అన్ని ఎక్కువ వేసేవారు. ఈ గుండమ్మ కదా అవి సినిమాలు చూసినప్పుడు ఆవిడలో మాట్లాడాలనిపించింది నాకు. అది చూసి సూర్యకాంతం గారు మాట్లాడించి ఆవిడ ఎక్కువగా అయ్యో 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 రాతా తండ్రి అని ఆవిడ మాట్లాడే మాట ఈ కూడా ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర చెప్పేవాడిని. అమ్మలు నవ్వుకునేవారు అనమాట ఆ వాయిస్ని. అలాగే ఫ్రెండ్స్ దగ్గర చేసేవాడిని. ఫ్రెండ్స్ నన్ను చాలా పుషింగ్ ఇచ్చారు, నాకు మంచి ఎంకరేజ్ చేశారు నాకు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా, నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా మేడం. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇంకేం చేయగలరు మిమిక్రీలో మీరు? అన్నీ చేస్తామండి. ఒక వాయిస్ నేను చేస్తాను, ఆ వాయిస్ ఎవరు మీరు చెప్పండి. టాస్క్ నాకా? ఓకే ఓకేనండి. అప్పుడప్పుడు తాండ్రి జిజిరా జిజిరి నా జీవితానికి శుభం సీను లేదు రే పితు నాని నాని నడమ నాని అన్నట్టు ఒక్క టికెట్తో 2 సినిమాలు చూడడానికి నేను శివరాత్రి చేశానట్రా. మీరే ఇచ్చారు కదా హింట్, సుధాకర్ గారు అని. కానీ ఇది బాగా ఎంజాయ్ చేశాను, నాకు నచ్చింది సార్ ఇది. థ్యాంక్ యూ మేడం. అప్పట్లో ఏంటంటే విలేజెస్లో సినిమాలని ఎక్కువ లైక్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ గారిది కానీ, ఏఎన్ఆర్ గారిది కానీ, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు పెద్ద ఆయన, ఎస్వి రంగారావు గారు కానీ. ఎస్వి రంగారావు గారు వాయిస్ చేస్తుంటే అసలు పూనకాలు వచ్చినట్లే ఉంటుండే వాళ్ళంట. అంటే అప్పట్లో ఆర్టిస్టులకి, రంగస్థలం ఆర్టిస్టులకి అప్పటి నుంచే గౌరవం అంట. అవునా? చెప్పండి ఒకసారి మిమిక్రీ జర్నీస్ చేసే ప్రతి ఒక్కరి గురించి. యాక్చువల్గా ఎస్పి రంగారావు గారు డైలాగులు చెప్పక్కర్లేదండి, ఆయన ఒక గేంకార అంటే చాలు, అది చాలు. ఎస్పి రంగారావు గారు అంతే, మిగతా హీరోలు అందరూ ఎవరు కనిపించరు ఆయన ముందు. ఎస్పి రంగారావు గారు గేంకారావు అలా ఉంటుంది, బిబ్బలి.
బేస్ వాయిస్. ఎస్ అండి. అండ్ ఈ ఇమిటేషన్ చేస్తున్న తర్వాత ఈ జనాలు బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. మిమిక్రీ ఆర్టిస్టులకి అప్పట్లో చాలా రెమ్యునరేషన్స్ ఉండేవండి, రెమ్యునరేషన్స్ ఉండేవి, అదంతా ఉండేవి. ఎందుకంటే ఆర్టిస్టులు డైరెక్ట్గా చూడలేరు, ఆర్టిస్టుల వాయిస్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక జీవన ఉపాధి కలిగింది మిమిక్రీ ఆర్టిస్టులకు కూడా. చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఇవాళ మీరు చూస్తున్నారు కదండి, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు చాలామంది. మా పెద్దలు గౌరవనీయులు నేరుల వేణుమాధవ్ గారు అండి, ఆయన మిమిక్రీ పితామహుడు. ఆయన గాంధీ మహాత్ముడిది, నెహ్రూ గారిది, అలా పెద్ద పెద్ద దేశభక్తులు ఎంతో చేసేవారు ఆయన. ఆ తర్వాత మేమందరం వచ్చి ఇంకా మా ముందు తరం ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు తరం అంతా కూడా ఇంకా మీకు ట్రెండ్ మారి మొత్తం అన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అయితే నాకు ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రా పెట్టిన దగ్గర నుంచి కొంచెం నాకు ఈ మిమిక్రీ మీద కన్నా సింగింగ్ మీద ఎక్కువ వెళ్ళిపోతుంది, ఈ ఆర్గనైజేషన్ ఎక్కువ. సో మొత్తానికి ఈవెంట్లు చేస్తూ 20 ఏళ్ల నుంచి ఇటు ఏపీ తెలంగాణ రెండింటిని, ఒరిస్సా కూడా వెళ్ళానండి. ఒరిస్సా కూడా వెళ్ళారు. ఒరిస్సా ఉగాది సంబరాలకు రీసెంట్గా వెళ్ళానండి. మరి ఫైనాన్షియల్ మినిస్టర్ గారు కూడా నాకు మన సన్మానం చేశారు అక్కడ. మీకు ఒక ఏదో అవార్డు కూడా వచ్చింది, తాడేపల్లి కూడా అండి, కళాభూషణ అవార్డు ఇచ్చారండి నాకు. రంగస్థల కళాకారులు అండి, రంగస్థల కళాకారుల సేవా సంఘం తరఫున నాకు మరి పెద్దలు నాకు కళాభూషణ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. అది నా అదృష్టం. స్వర్ణ కంకణం ఏ టైంలో ఇచ్చారు, అంటే ఏ సందర్భంలో ఇచ్చారు? రాలింగి గ్రామం మంటాలమ్మ జాతర అండి. వాటిలో భాగంగా గ్రామ కమిటీ అంతా కలిపి నాకు అక్కడ సేవా కమిటీలు అంటుంటారు, ఉత్సవ కమిటీలు, సేవా కమిటీలు నన్ను పిలిచి ఇలా సన్మానం చేద్దాం అనుకున్నప్పుడు నాకు మతి లేదండి, చాలా ఆనందం కలిగేసింది నాకు. అప్పుడు సరే నీకు సన్మానం చేయడానికి ఒక ప్రముఖ వ్యక్తి వస్తారని చెప్పి వాళ్ళు అన్నారు. సరే సన్మానం జరిగింది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరని చెప్తే షాక్ అయిపోయాను నేను. ఆయన ఎవరో కాదండి, అడ్డాల శ్రీకాంత్ గారు, డైరెక్టర్, కొత్త బంగారు లోకం, సీతమ్మ బకెట్టు, సిరిమల చెట్టు డైరెక్టర్ ముకుంద చేశారు కదండి సార్. ఆయన వచ్చి ఆయన నాకు సన్మానం చేసి స్వర్ణకంకణం నాకు ఆయన చేతులతో నాకు బహుకరించడం జరిగింది. అది మాత్రం మర్చిపోలేని సంఘటన అండి. స్టిల్ ఇప్పుడు ఇంకా ఈవెంట్లు చేస్తున్నారు? ఇప్పుడు ఈవెంట్ ఆల్రెడీ చేసి మీ దగ్గరికి వచ్చాను. హైదరాబాద్ కూడా మీ స్టూడియోకి రావడం కూడా నేను ఈవెంట్ చేసి ఇప్పుడు వచ్చాను. సూపర్ అండి, ఫుల్ బిజీగా ఉన్నారు. బిజీగా ఉంటాను. బాగా సంపాదించారా సార్? అభిమానాన్ని సంపాదించానండి మేము. తమ్ముళ్ళకి ఇది పనికిరాదు సార్, మాకు తమ్ వేసుకునేలాగా మీరు చెప్పాలి. ఎంత సంపాదించారు? పర్లేదండి. పర్లేదా సార్? బ్రతకడానికి సరిపోయేంత ఉందండి. అదే చేతికి కూడా సరిపోయేంత ఉంది సార్. అన్ని ప్రజలు ఇచ్చినాయనండి, అభిమానులు ఇచ్చినవేనండి, మీ వంటి సంపాదించుకున్న ఏమీ లేవు, అన్ని కూడా వాళ్ళు ఇచ్చినాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పేరు కోసం పరిగెడతా ఉంటారు, పేరు వచ్చిన తర్వాత మనకి పైసలు వస్తాయి. మీరు నమ్ముతారా? ఈ కళాకారులు కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే మనకి డబ్బు కంటే ముందు పేరు కోసమే తాపత్రయపడతాం, చప్పట్ల కోసమే తాపత్రయపడతాం. డబ్బు అనేది నెక్స్ట్. ఫ్యామిలీని ఒప్పించాలి ఫస్ట్ ఈ జర్నీలో. మీ ఇంట్రెస్ట్ని, మీ ప్యాషన్ని ఫ్యామిలీని ఒప్పించి మీరు ముందుకెళ్ళాలి. మీకు ముందు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అసలు నాన్నగారు చెప్పాను కదా, అసలు స్టేజీ ఎక్కితే నేను కాళ్ళు ఎరగొడతానండి కూడా. అలాగే నాన్నగారికి చెప్పకుండా మెల్లగా ఎక్కడో జరుగుతుంటే ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్ళటం, మా ఊర్లో ఇలా వినాయక చవితి జరుగుతుంది, వచ్చి అట్లా మిమిక్రీ చేయరా, సత్య ప్లీజ్ రారా అంటే వెళ్ళి మిమిక్రీ చేసేయటం. అప్పుడు నాకు మిమిక్రీ చేసినప్పుడు నాకు 58 రూపాయలు ఇచ్చారండి ఫస్ట్ పారితోషికం. ఏ సంవత్సరం అండి? మేబీ 1988 అండి. అప్పుడు నేను లేను సార్ ఇంకా. అప్పటి వరకు కూడా 58 రూపాయలు నాకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా అంటే ఇలా మాటలతో కూడా డబ్బు సంపాదించచ్చా అన్నది అప్పుడే నాకు స్టార్ట్ అయిందండి. సూపర్. అంతవరకు నేనంటూ సంపాదించింది ఏదీ లేదు. ఫస్ట్ నాన్నగారు చాలా కష్టజీవి అండి, అమ్మ నాన్న కూడా. మేము మామిడి పళ్ళు అమ్మేవాళ్ళం. నేను చదువుకుంటూ మామిడి పళ్ళు అమ్మి తోపుడు బళ్ళ మీద మామిడి పళ్ళు జీళ్ళు అమ్మేవాడిని అండి. నేను ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాను ఇప్పటికీ కూడా, అందరికీ కూడా, నేను మా ప్రేక్షకులందరికీ కూడా. నేను 0 నుంచి స్టార్ట్ అయ్యానండి, ఒక ప్రేక్షకుడిగా స్టార్ట్ అయ్యాను. ఎవరో ప్రోగ్రాలు చేస్తుంటే వాళ్ళు చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను పాడాలి, నేను ఇలా ఉండాలనుకుని వచ్చాను మేడం. భగవంతుడు నాకు ఇదంతా కూడా కలిగించాడు. ఈ రోజున ప్రేక్షకులందరి ముందుకి నేను ఎలా వచ్చానంటే అది నా అదృష్టమైన పూర్వజన సుకృతం. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు, ఎలా పిలిచారు వాళ్ళు మిమ్మల్ని? మల్లెమాల వాళ్ళు పిలిచారండి. చాలా హ్యాపీగా, అసలు అప్పటికప్పుడు షూట్ ముందే రావాలని చెప్పంటే నేను నమ్మలేకపోయాను. మిమ్మల్ని సెలెక్ట్ చేసామండి, మా షూట్కి రావాలి మీరు అని చెప్పేసి ఆది గారు కాల్ చేశారు, దొరబాబు కాల్ చేశారు, మల్లెమాల డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. అంటే ఫస్ట్ ఖాళీ లేదన్నాను, నాకు ఈవెంట్ ఉందండి. మీరు ఆది ఖాళీ లేదని చెప్పారా? అవునండి. తమ్ముళ్ళు దొరికింది సార్ నాకు. ఖచ్చితంగా ఖాళీ లేదు, తమ్ముడు రాలేనా అన్న అంటాడు, నన్ను చాలా అభిమానంగా పిలుస్తాడు. అన్న అని వదలడండి, అన్న రావాలన్నా మీరు దీన్ని వదులుకోవద్దు, రావాలి మీరంటే. మర్నాడు నేను వాడపల్లి, మీరు వినే ఉంటారు, వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రం, బాగా ఫేమస్ మా ఏరియాలో. తిరుపతి, పెద్ద తిరుపతి అలాగే ఇప్పుడు వాడపల్లి, అక్కడ నాకు ఈవెంట్ చేయాలి. నేను వాళ్ళని ఒప్పించాను, ఏమంటే ఇలా వెళ్దాం అనుకుంటున్నానంటే, అన్న వెళ్ళన్నా, నువ్వు వెళ్ళి అందరూ కనిపిస్తే టీవీలో మాకు అంతకన్నా ఏంటి, మీరు వెళ్ళాలన్నా మీలాంటి వాళ్ళు వెళ్తేనే మీకు చెప్పుకుంటామన్నా అని చెప్పి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఆ ఈవెంట్కి నేను ఇంకొక టీం పంపించాను.
నేను వెళ్ళి అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో సత్య ఆర్కెస్ట్రా అత్తిలి అని చెప్పి ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. మంచి నేమ్ వచ్చింది. ఇంద్రజ మేడం గారు కూడా చాలా నన్ను అప్రిషియేట్ చేశారు. ఎలా ఉంది ఇప్పుడు? అంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఓవర్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీరు ఆర్కెస్ట్రాలతో అప్పట్లో ఈవెంట్స్ చేసి మెప్పించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు జబర్దస్త్ ప్లాట్ఫామ్స్తో ఫేమ్ అయ్యి ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఆది గారు ఎక్కడికి వెళ్ళినా ఈవెంట్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా శాంతి స్వరూపు, దొరబాబు వీళ్ళతో టీం అయిపోయింది. ఆన్ ద స్పాట్ అక్కడ ఏదైతే ఉంటుందో అక్కడికక్కడే కథ రాసేసుకుంటున్నారు, చక్కగా నవ్విచ్చేస్తున్నారు, పైసలు కూడా సంపాదిస్తున్నారు. హ్యాపీ బాగుంది ఈ ప్రొఫెషన్లో. అప్పటికిప్పటికి మీరు తేడా అడిగారు కదండి. అప్పుడు మేము సింగింగ్ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేసేవారు, అంతా బాగుండేది. ఇప్పుడు కొంచెం కొత్తదనం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా మేము మా టీంలో తీసుకురావటం, ఆల్మోస్ట్ జబర్దస్తులు అందరినీ తీసుకొచ్చేసానండి. అందరూ కూడా సత్య ఆర్కెస్ట్రాలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని కూడా తీసుకొచ్చాను. సంపూర్ణ అంటే నేను కింద నుంచి వచ్చాను, తనని నాలో చూసుకున్నానండి, నేను తనలో చూసుకున్నాను. ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మత్రి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి తను పిలిచి సన్మానం చేశానండి నా చేతుల మీద మా టీంతో. మరి ఆది గారు అయితే నాకు చాలా లెక్కలేని షోలు చేశారు, నా ఈవెంట్స్ చాలా చేశారు ఆయన. మీరు అన్న ఆర్టిస్ట్ అందరూ కూడా మీరు నా దాంట్లో వచ్చేసారు. బుల్లెట్ భాస్కర్ కానీ అందరూ కూడా నా దాంట్లో చేయడం జరిగింది. పేమెంట్లు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారని వింటాం. మరి మీకేం లేదండి, అంత పేమెంట్ అంత డిమాండ్ ఏం చేయరు. చాలా అభిమానంగా వస్తారు. ఇంకా నేనంటే ఇంకా అభిమానంగా వస్తారు మా వాళ్ళు అందరూ కూడా. చాలా నన్ను ఒక చెప్పాను కదా, చాలా అభిమానంగా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక అన్నలా తమ్ముళ్ళ నన్ను ట్రీట్ చేస్తుంటారు అందరూ కూడా. జబర్దస్త్లో కూడా నేను షో చెప్పగానే ముందు ఈవెంట్ అడగరండి, ఈవెంట్ ఎక్కడానికి కూడా అడగరు, పేమెంట్ ఎంత కూడా అడగరు. ముందు రోజు పెట్టానా నాకు లొకేషన్ వచ్చేస్తా అంటారు. ఆ బాండింగ్ ఉందండి మా మధ్యన. నిజంగా ఈ సహకరిస్తున్నటువంటి జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఇందు మూలంగా నేను మీ సుమన్ టీవీ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదిగా ట్రెండింగ్ అండి ఇప్పుడు. ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరిగింది లేదా ఎక్కడైనా ఒక ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే ఆది టీంని పిలవండి అంటారు. ఆయన ఏంటంటే ఆయనతో పాటు ఆయన టీంని కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. మరి తనతో పాటుగా మరి వస్తున్న ఆర్టిస్టులు అందరూ కూడా దొరబాబు కానివ్వండి, శాంతి స్వరూపు, రైజింగ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తారండి ఆయన. ఆర్టిస్ట్ వీళ్ళు తెలిసిన వ్యక్తి. నేను అడిగితే అదే అంటాను, ఒక ఆర్టిస్ట్ తన బతకడమే కాదు 10 మందిని బతికించాలి. నేను నా టీంతో నేను ఒక్కడే బతకూడదు, నా టీం అంతా బాగుండాలి, నా మ్యూజిషియన్స్ బాగుండాలి, నా సౌండ్ సిస్టమ్ వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటాను కదా మేడం మనం బాగుంటాం. వాళ్ళ వల్ల మేము బాగున్నాం అనుకుంటాం తప్ప నా వల్ల వాళ్ళు బాగున్నారు అనుకున్నాం. మొత్తానికి ఆది గారితో మంచి బాండింగ్ ఉందండి. ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసి వచ్చేస్తారు. ఒకవేళ ఆది గారు ఒకవేళ ఏమైనా షూట్లో బిజీగా ఉన్నా దొరబాబు చేసినా నాకు వెంటనే ఫోన్ చేస్తే అలా చెప్పానే అని వచ్చిన వెంటనే చేయిస్తుంటాను. మరి ఎప్పుడు సార్ మీ ఆది గారు పెళ్లి చేసుకోవట్లేదు? మొన్న కూడా అడిగాను నేను ఒక ఈవెంట్లో. ఇంకా వయసు రాలేదు కదా ఆయన అదే అంటున్నాడు సార్. ఏం వయసు రాలేదా? వయసు ఇంకా రాలేదండి. మా తమ్ముడు వయసు వచ్చిన తర్వాత మేమే చేస్తాం దగ్గరుండి. అబ్బో, తను చేసుకోవాలి కానీ మొత్తం మా ఊర్లో మా జిల్లాలో చేసేస్తామండి. మా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలో చేసేస్తాం. అత్తిలి అల్లుడు ఆది. ఓకే, సూపర్. లాస్ట్ టైము జాన్ 1 2026 ఈవెంట్ ఇద్దరం కలిపి ఈవెంట్ చేసాం. అక్కడ ఆల్మోస్ట్ ఎంగేజ్ చేశారు. ఆది రాగానే మొత్తం అందరూ అరిచేస్తూ ఉన్నారు. నేను అడిగాను, పెళ్ళి ఎప్పుడు సార్? మనకు తెలియని విషయాలు ఎందుకండి, ఇంకా వయసు రాలేదు నాకు అన్నాడు. ఎప్పుడు అడిగినా అదే చెప్తున్నాడు, సంవత్సరం వెళ్ళిపోతుంది, పెళ్లి వయసు మాత్రం రావట్లేదంట. వస్తుందండి, మేబీ ఇంకా 1 yearలో చేసేసుకుంటారు ఆయన. మీకు చెప్పేశారా సార్? లేదు, నేను అనుకుంటున్నానండి. ఆ పాజ్ ఇచ్చారండి. మీ ముందే చెప్తున్నాను, ఆయన ఇంకా 1 yearలో చేసేసుకుంటారు అనుకుంటున్నాను. 1 yearలో అత్తిలి కలుడా సార్, లేదంటే ఇంకెక్కడికి అల్లుడా? ఎక్కడికైనా రాసిపెట్టి ఉండాలి. ఆయన అల్లుడి కింద రావాలంటే ఆ ఊరు రాసిపెట్టి ఉండాలి. అవునా సార్? ఆ ఊరే రాసిపెట్టి ఉండాలా ఆది గారు అల్లుడు అవ్వాలంటేనా? అయితే ఇప్పుడు వాళ్ళ మామ నెక్స్ట్ ట్రెండింగ్ అనుకుంటా. నెక్స్ట్ మీరు అంటే తీసుకోవాల్సింది వాళ్ళ మామయ్య గారు. వాళ్ళ మామయ్య గారు. ఓకే, అమ్మాయిని కూడా కాదండి, పిల్లనిచ్చి మామయ్యని ఇంటర్వ్యూ చేయాలి. అవునండి. అయ్యో బాబోయ్. ఓకే, సూపర్. అండ్ ఏంటి సార్ ఇప్పుడు మొత్తానికి గోయింగ్ ఆన్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? ఎట్లా ఇంకా లైఫ్ ఓపెన్ ఇప్పుడు బాగానే ఉందా? బాగుంది మేడం. ఏంటి నెక్స్ట్ ఏదో సామాజిక సేవలండి. సామాజిక సేవ అంటే గుర్తొచ్చింది. కోవిడ్ టైంలో మీరు చాలా సోషల్ సర్వీస్ చేశారని విన్నాను. ఏంటి అసలు మీరు ఆ టైంలో ఏం హెల్ప్ చేశారు? నేను చేయడం కదండి, ఆ భగవంతుడు చేయించాడు అంతే. నేను ఎంత డౌన్ అండి. యాక్చువల్గా కోవిడ్ సమయంలో మాత్రం చాలామంది ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడ్డారు. అందరూ ఇబ్బంది పడ్డారు, కానీ మా ఆర్టిస్టులకి మేము ప్రోగ్రామ్ చేస్తేనే డబ్బులండి. మేము ఇంటికి వెళ్ళి ఆ చప్పట్లు, విజిల్స్ అన్నీ కూడా అందరితో చేయించి మా బాధలు చాలా ఉంటాయి. పైకి బాధపడుతున్నా అందరినీ నవ్వించడానికి చూస్తుంటాం స్టేజ్ మీద. మా బాధలన్నీ లోపలే దాచుకుంటాం. మనం పైకి మాత్రం అందరిని నవ్వించడానికి చూస్తుంటామండి. కళాకారుడు అన్న వ్యక్తి అనుకోకుండా కరోనా రావడం, ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాధలు పడిపోయారండి. తినడానికి తినలేదు. అంటే నా వంతుగా ఏదో చేశానండి, గవర్నమెంట్ కూడా చేసుకుంది. నా వంతుగా నేను చేసింది ఏంటంటే ఏదో ఒక నిత్యావసర సరుకులు అని చెప్పి కొద్దిగా అమౌంట్ ఇవ్వడం. అంటే ఓన్లీ రంగస్థల కళాకారులకే కాకుండా సినీ మ్యూజికల్ నైట్ సంబంధించినటువంటి మ్యూజిషియన్స్కి, తోలు బొమ్మలాటలకు సంబంధించిన కళాకారులకి, బుర్రకథ, ఇటువంటి ఆర్టిస్ట్ అందరిని పిలవటం,
నాకు చేతనైతే వరకు ఏదో చేశాను మేడం. నేను ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? చెప్పండి మేడం. ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకప్పటి ఈవెంట్స్కి ఇప్పుడు ఈవెంట్స్కి కొంచెం చేంజ్ ఉంది. పాటలు పాడే వాళ్ళని బాగా చూసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ డాన్సర్లు వచ్చారు, జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఫేము ఆర్టిస్టులకి, తర్వాత డాన్సర్లకి, ఆ తర్వాత సింగర్లకి వస్తుంది. ఫస్ట్ మ్యూజికల్ నైట్ ఏదైనా మాట్లాడినప్పుడు మీరు ఒక 5 పాటలు పాడాలి. ఫస్ట్ ఒక పాట పాడతారు, ఇంకో గ్యాప్ ఉందంటే ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, ఇంకో ఖాళీ టైం ఉంటేనే మీకు ఇంకో పాటకి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ వృత్తి ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఒక అవమానంగా ఫీల్ అవుతున్న వారిని నేను చూస్తూ ఉన్నాను. నేను కూడా ఈవెంట్స్ చేస్తుంటా కాబట్టి. ఎక్కడో ఇప్పుడు మీరు అన్నట్టు తోలుబొమ్మలు ఆట ఆడేవాళ్ళు, కూచిపూడి, భరతనాట్యం చేసే మెయిన్ ఎక్కడ ఈవెంట్ ఉన్నా ఒక మంచి వినాయకుడి పాటతో స్టార్ట్ చేశాక క్లాసికల్ డ్యాన్స్ అంటారు. పాపం ఆ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే సెలబ్రిటీలు రావాలి, గెస్టులు రావాలి, పొలిటీషియన్స్ రావాలి. ఆ పిల్లలు ఎప్పుడో నుంచి రెడీ అయి కూర్చుంటారు. అంటే కళల్ని మనం గౌరవిస్తున్నాం, కానీ ఆ కళల్ని ముందు తీసుకొస్తున్న పిల్లల్ని నిజంగానే గౌరవించాలి. ఈవెంట్స్లో ఎంతో టైం వెయిట్ చేపించి ఆ క్లాసికల్ పర్ఫార్మెన్స్ కోసం పిల్లల్ని వెయిట్ చేపిస్తున్నారు. ఒక్కొక్క సందర్భాల్లో క్యాన్సిల్ కూడా చేస్తున్నారు. సో నాకు బాధ, నేను ఈవెంట్స్ చేస్తుంటా కాబట్టి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. మీరేం చెప్తారు అసలు? మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒకప్పుడు ఘంటసాల వెంకటేశ్వర గారి పాటలండి ట్రెండ్ మారిపోయింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు ఘంటసాల గారి పాటలో ఏదో ఒక కొత్త పాట ఉండేది. ఆ తర్వాత అన్ని కొత్త పాటలో ఎప్పుడూ ఒక పాత పాట ఉండేది. ఇప్పుడు ఆ పాత పాట కూడా పాడే అవకాశాలు, అదృష్టాన్ని ఇవ్వట్లేదు ఎవరికి, పెద్దలు ఎవరికి కోరుకుంటున్నారు. అలాగే ఈ కూచిపూడి కళాకారులు చాలామంది, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ఇవాళ ఎలా ఉందంటే అండి పరిస్థితి, జబర్దస్త్ వచ్చిన తర్వాత కదండి డ్యాన్స్ మీదకి వెళ్ళిపోయారు. మా ఏరియాలో డ్యాన్స్ లేదండి. మా ఏరియాలో డ్యాన్స్ పర్మిషన్స్ ఇవ్వరండి. మా పశ్చిమ గోదావరి జిల్లాలో చక్కగా ఆస్వాదిస్తారు. మా ప్రేక్షకులు మమ్మల్ని అభిమానిస్తారు, వాళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారు. అందుకే ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ మా వాళ్ళు. ఎక్కువ నవ్వుతూ సెటర్లు వేసుకుంటా, మీకు తెలుసు కదా ఎటగారం మాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవును, అలా ఉంటాం. గోదావరి కాబట్టి కొంచెం ఎటగారంగా ఎక్కువగా ఉంటాం. అందుకే నవ్వుతూ సరదాగా ఉంటుంటామండి. ఏ బాధలు ఉన్నా కడుపులో పెట్టుకుంటూ ఉంటాం, పైకి అందరం నవ్విస్తూ ఉంటాం. గోదావరిలో చేసే పని ఇది. అయితే ఈ సంగీతం వచ్చేసరికి మీరు అన్న మాటల్లో ఇవాళ డ్యాన్స్తో వెళ్ళిపోయింది మేడం. ఎక్కడ చూసినా శుక్లాంబరతం పాట పాడతారు, పాడిన దగ్గర నుంచి డాన్స్ ఇంకా పర్మిషన్లు అక్కడ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ మాసీ సాంగ్స్. అవునండి, అసలు చూడడానికి చాలా ఫ్యామిలీ చూడలేరండి. నేను వాళ్ళని కించపరచట్లేదు, కానీ దయచేసి ట్రెండ్ మార్చమంటున్నానండి. కళాకారులందరికీ కూడా అవకాశాలు కలిగించండి. పాపం మీరు అన్నారు వెనకాల మనకి ఎప్పుడు ఇస్తారో అవకాశం. నేను ఎప్పుడు మైక్ ఇస్తారా మిమిక్రీ చేసిన రోజునండి అప్పుడు వాళ్ళు పాడుతుంటే. ఇవాళ పాడుతున్న మధ్యలో కూడా డ్యాన్స్లేనండి. ఎప్పుడు పాడదామా, ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేద్దామా అని ఆర్టిస్టులు ఎదురు చూస్తున్నారు. చూసారు కాలం ఎలా అయిపోయిందండి. ముందు ఇంకా దారుణంగా అయిపోద్దని చాలా బాధగా ఉందండి. ఇటువంటి వాటి మీద గవర్నమెంట్ కూడా దయచేసి ప్రభుత్వం వారు కూడా దీని మీద ఏదన్నా తీసుకోవాలండి. వారు కూడా ఒక నిర్ణయం తీసుకుని మా కళాకారులందరికీ కూడా న్యాయం చేయాలి. కళను గౌరవించండి, కళను ప్రోత్సహించండి, కళను బ్రతికించండి. అలాగే ట్రాక్ సింగింగ్ అని వచ్చిందండి. ఇప్పుడు ఈ ట్రాక్ సింగింగ్ వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ చాలా బాధపడుతున్నారు మేడం. వాళ్ళకి వర్క్ లేదు మేడం. ట్రాక్ పెట్టుకుంటాం, ఒక మెయిల్ ఫిమేల్ సింగర్స్ వచ్చి పాడేస్తున్నారు. కరెక్ట్. దానివల్ల కీబోర్డిస్టు, ఫ్యాటిస్టు, తబలిస్టు, జాజ్ ప్లేయరు, కాంగో ప్లేయరు, ఫ్లూటిస్టు, వీళ్ళందరూ కూడా గిటారిస్టులు, వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ ట్రాక్స్ ఒకటి తీసేయాలి మేడం. ఈ ట్రాక్స్ తీసేసి చక్కగా లైవ్ మ్యూజిక్ అందరికీ కూడా అందించేలాగా దీనికి అందరూ కూడా సహకరించాలి. మీ సుమన్ టీవీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. ఇది మాత్రం మా కళాకారులకి మాత్రం న్యాయం చేయండి. ఆర్టిస్టులు అందరూ బతికి ఉండాలి, అందరూ బాగుండాలి. వినోదం బాగుంటేనే ఎప్పుడు మనం బాగుంటాం. వినోదం బాగోలేని రోజున మనం అనేది లేదండి. ఈ వినోదం అనేది రంగస్థ కళాకారులు కావచ్చు, కూచిపూడి కావచ్చు, బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఆర్కెస్ట్రా కావచ్చు. దయచేసి ఎక్కువ డ్యాన్స్ ఎంకరేజ్ చేయొద్దండి. తప్పట్లేదు, మేము కూడా ఇప్పుడు ఆర్కెస్ట్రాలో డ్యాన్స్ని పెట్టక తప్పట్లేదు, లేకపోతే ప్రోగ్రెస్ ఉండలేదు. ఇంత కాంపిటీషన్లో ఇంత జరుగుతున్న టైంలో కూడా ఒక విషయంలో ఒకరిని మెచ్చుకోవాలి. ఒకప్పుడు సంగీతం అంటే వీణ, ఆడపిల్లలు నేర్చుకోవాలన్నా కూడా వీణ, ఆ వీణ సౌండ్తో ఆనందంగా ఉండేవాళ్ళు. వీణ ఎప్పుడో ఎవరో మర్చిపోయారు. మళ్ళీ తర్వాత ఇప్పుడంటే వీణావాణి గారి వల్ల మళ్ళీ ఆవిడ అంబానీ గారి ప్రోగ్రామ్స్ చేయడం, అదేంటి తర్వాత సెలబ్రిటీస్ హౌసెస్లో ప్రోగ్రామ్స్ చేయడం. వేణుస్వామికి ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఆయనకుంటే, ఆయన వైఫ్గా కాకుండా ఒక సంగీత కళాకారిణిగా వీణావాణి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంబానీ గారి పెళ్లి ఇంట్లో ఆవిడ వీణ వాయించారంటే అది చాలా గ్రేట్ థింగ్ కదా.
మన మన సంస్కృతిని ఆవిడ అక్కడ దాకా తీసుకెళ్తుంది, ఇక ట్రావెల్ చేయిస్తుంది ఇంకా. సో మీరు అన్నట్టు ముందు ముందు మన మన కళలు పోకుండా ఉండాలి. పోకుండా మళ్ళీ మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయం మళ్ళీ బతకాలంటే అవన్నీ మళ్ళీ రావాలండి భగవంతుడి దయ వల్ల. మీరన్న ఆ వీణ, వైలన్, ఆ తబల, మృదంగం, ఆ నాగస్వరం అన్నీ కూడా రావాలి మేడం. అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగుండాలి. పిల్లలు కూడా ఎక్కువ ఈ డ్యాన్సులకు అలవాటు పడిపోయారు, ట్రెండ్ మారిపోయింది. ఇంకా ఆ డిటిఎస్ మ్యూజిక్లకి అలవాటు పడిపోయారు తప్పండి అవును, ఈ సంగీతానికి అందరూ కూడా దూరం అయిపోయారండి. మీరు చూస్తూ ఉంటారు మేడం, చాలా ఈవెంట్స్ చేస్తుంటారు. కూచిపూడి చేసేవాళ్ళు అసలు ఎంత కష్టపడి మేకప్ చేసుకుంటారు, డ్రెస్సింగ్, ఆ డ్రెస్సింగ్, ఆ జ్యువెలరీ, వాళ్ళు రెడీ పాట మళ్ళీ వాళ్ళకి అవకాశం వస్తుందో రాదో తెలియదు. నిజంగా నేను చూశాను మేడం, అవి ఫేస్ చేశాను. చాలా బాధపడేవాడిని. వాళ్ళు రెడీ అయ్యిండి ఎప్పుడు పిలుస్తారా వచ్చి పాడదామా, సారీ ఎప్పుడు డాన్స్ చేద్దామా అని చెప్పి అనుకుంటాకి వాళ్ళు చేసేవన్నీ కూడా మీరు డివోషనలే కదండి, డివోషనల్ సాంగ్ చేస్తుంటారు. రోజులు మారిపోయినాయి మేడం, అంతే, రోజులు మారిపోయినాయి అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. మీరు ఇంకా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. గోదావరి కాబట్టి మీ మనసు చాలా బాగుంటుంది. హాయ్. సో మీరు మీలాగానే మీ గోదావరి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మంచి మంచి ఈవెంట్లు చేయాలి, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. మా ప్రేక్షకులే నా బలం, నా బలహీనత అండి. ఓకే, వాళ్ళు కొట్టే చప్పట్లు, విజిల్సే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇందు మరొక్కసారి మీ సుమన్ టీవీకి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు మేడం. మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలి. కళను ప్రేమించండి, కళను గౌరవించండి, కళాకారుని మాత్రం దయచేసి ఆదరించండి. ఇదే కోరుకుంటున్నాను. ఓకే.